నక్క ఏం వంట చేస్తుంది? కొంగ ఎక్కడికి వెళ్తుంది? తెలుసుకుందామా? పదండి కథలోకి వెళ్దాం. అనగనగా ఒక అడవిలో నక్క మరియు కొంగ మంచి స్నేహితులు. ఒకరోజు నక్క కొంగ దగ్గరికి వచ్చి ఇలా అంది. ఈరోజు మా ఇంట్లో సూప్ చేస్తున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. సూపా! నాకు చాలా ఇష్టం. వస్తాను. అని నక్క ఇంటికి వెళ్తుంది కొంగ. నక్క అన్ని రకాల కూరగాయలు వేసి గుమగుమలాడే మంచి సూప్‌ని వండుతుంది. కొంగ రాగానే నక్క తయారు చేసిన సూప్‌ని ఒక వెడల్పాటి పాత్రలో వడ్డిస్తుంది. పాపం కొంగ తన పొడవైన నోటితో ఆ పాత్రలో ఉన్న సూప్‌ని తాగలేకపోతుంది. నక్క మాత్రం హాయిగా సూప్ తాగేస్తుంది. ఇదంతా నక్క కావాలని చేస్తుంది అని అర్థం చేసుకున్న కొంగ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నక్కకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. ఈరోజు నేను నీకు ఇష్టమైన చేపల పులుసు చేస్తాను. మా ఇంటికి రా. అని పిలుస్తుంది. వేడి వేడి చేపల పులుసు తినేద్దాం. కొంగ చేసిన చేపల పులుసుని ఒక పొడవాటి గ్లాసులో వడ్డిస్తుంది. నక్క తినడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆ పొడవాటి గ్లాసులో నుండి తినలేకపోతుంది. అర్థమైంది. ఈ కొంగ దెబ్బకి దెబ్బ తీసింది. అయినా నాకు ఇలా జరగాల్సిందే. ఇంటికి వెళ్ళి ఏదో రొట్టె ముక్క తిని పడుకోవాలి. ఆ రోజు నేను చేసిందే ఈరోజు నాకు మళ్ళీ తిరిగి వచ్చింది. మనం ఎవరికి ఏది ఇస్తే అదే మనకు తిరిగొస్తుంది. ఇదే ఈ కథలోని నీతి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ కథ చెబుతా కన్నా తెలుగుకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.